ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఉరుసు అటవీ ప్రాంతంలో రిపబ్లిక్ డే వేళ విషాద ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బ్లాస్ట్ అయి 6 భద్రతా అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక డిఆర్టీ 5 కోబ్రా జవాన్లకు గాయాలయ్యాయి. మావోయిస్టుల కదలిక ఐఈడీలు అమర్చినట్లు భద్రతా సంస్థలకు విశ్వసనీయ సమాచారం అందడంతో కూంబింగ్ చేపట్టారు. ఐఈడీ బ్లాస్ట్ గుర్తించే సమయంలో ఐఈడీ పేలింది. గాయాలైన జవాన్లు అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బీజాపూర్ అటవీ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. మొత్తానికి ఛత్తీస్గఢ్లో అటవీ ప్రాంతంలో అయితే మాత్రం ఐఈడీ పేలిన ఘటనలో దాదాపు 6 జవాన్లకైతే తీవ్ర గాయాలని తెలుసు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. ఎస్ రవి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు అటవీ ప్రాంతంలో ఐఈడీ బ్లాస్ట్ జరిగింది. ఉదయం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఊసూరు అటవీ ప్రాంతంలో ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచి 6 గంటల ప్రాంతం నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో గతంలో మావోయిస్ట్ పార్టీ సంబంధించిన అమర్చిన ఐఈడీ బాంబులు ఏదైతే అమర్చి ఉన్నారో దాంతో పాటు కర్రెగుట్టల్లో కూడా అమర్చింది. దాదాపు ఛత్తీస్గఢ్ ఏరియా ప్రాంతంలో చాలా అటవీ ప్రాంతాల్లో కూడా ఐఈడీ బాంబులు అమర్చిన ప్రాంతాల్లో మాత్రానికి భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్న సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరించి కూంబింగ్ నిర్వహిస్తున్నప్పటికీ మాత్రం ఒక పొరపాటు మాత్రానికి డిఆర్జీ జవాన్ల బృందం మాత్రం ఐఈడీ బాంబు ఉన్న చోట మాత్రం కాలు వేయడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ చోటు చేస్తుంది. ఆ బ్లాస్ట్ లో మాత్రానికి ఓ డిఆర్జీ జవాన్ తో పాటు 5 కోబ్రా జవాన్లకు మొత్తం పూర్తిగా 6 జవాన్లకు పూర్తిగా గాయాలయ్యాయి. గాయాలైన జవాన్లను మాత్రం బీజాపూర్ ఏరియా ఆసుపత్రి తరలించి చికిత్స చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా 6 కూడా ప్రాణాపాయం తప్పిందని చెప్పవచ్చు. ఘటన సంబంధించి ఇప్పటికీ బీజాపూర్ లో దాదాపు అయ్యేటట్టు కూడా ప్రకటించిన పరిస్థితులు ఊసూరు అటవీ ప్రాంతంలో కూడా పూర్తిగా యుద్ధ మేఘాలు కూడా ఆముకున్న పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపు ఈ ఊసూరు అటవీ ప్రాంతంలో కూడా కొంత ఇటీవల కాలంలో మావోయిస్ట్ పార్టీ కదలికలు కూడా ఎక్కువగా ఉండటం ఆ ప్రాంతంలో కూడా బీజాపూర్ తో పాటు నారాయణపూర్ జిల్లా, దాంతో పాటు దంతెవాడ జిల్లాలో కూడా ఈ 3 జిల్లాల్లో మాత్రమే మావోయిస్ట్ పార్టీ 3-4 బెటాలియన్లకు సంబంధించిన బెటాలియన్లు కూడా 3-4 సంబంధించిన పార్టీలు కూడా అక్కడ తిరుగుతున్న సమాచారం మేరకే బీజాపూర్ జిల్లా పోలీసులు భద్రతా బలగాలు ప్రాంతంలో మాత్రం కూంబింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో మాత్రం ఈ ఊసూరు అటవీ ప్రాంతంలో ఈ ఐఈడీ బ్లాస్ట్ ఘటన చోటు చేసింది. ఘటనలో 6 జవాన్లకు మాత్రం గాయాలు కావడం, ఈ 6 జవాన్లు కూడా ప్రాణాపాయం కూడా పూర్తి తప్పిందని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.